కోడూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి. విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు, మాజీ సర్పంచి జ్ఞానభరణం సన్మానం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని కోడూరు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా జై భీమ్ నినాదాలతో మారుమ్రోగింది. గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డేవిడ్, చంద్రబాబు, సిఐటియు జిల్లా నాయకులు రత్నమయ్య పాల్గొని మాజీ సర్పంచ్ జ్ఞానభరణంను సన్మానించారు. అనంతరం ఆయన సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి చేసిన విశేష సేవలను నాయకులు ప్రశంసిస్తూ కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు చిత్రలేఖనం మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని స్మరించారు. 1891లో జన్మించిన ఆయన సామాజిక అసమానతలను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించి భారత రాజ్యాంగ రూపకర్తగా నిలిచారని తెలిపారు. సమానత్వం, న్యాయం, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఆర్మీ అధికారి నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరి జీవితంలో మార్గదర్శకంగా నిలవాలని, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందరూ వచ్చాడు, ఏం రాస్తాడు అని అందరూ చెప్తుంటారు. అది మా వాళ్ళు అందరూ చెప్పేదే. కానీ ఆయన ఉద్దేశం ఏమంటే మనకు చదువు ఉండాలి. ఫస్ట్ ఉద్దేశం చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది అని, చదువు ఉంటేనే జీవితం బాగుపడుతుంది, బాగుపడదు. మళ్ళీ మన నాయనుడు చదవకుండా అప్పుడు నాయకుడు చదువు లేక అప్పుడు చదవలేదు. మనకు ఉంది కాబట్టి చదువుకోవడానికి ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన ఎన్నో డిగ్రీలు అనుకున్నాడు. రెండోది, సమాజంలో జాతి, మతం, వర్గం, భేదం అనే మతాలను సృష్టించి సమానమే, మనుషులంతా సమానమే, అందరికీ సమాన హక్కులు ఉండాలి అని చెప్పి పోరాడినారు. ఎక్కడైనా ఇంకొకటి అన్యాయం జరిగితే ఇంతగా నిలబడి మన హక్కుల కోసం పోరాడాలి. ఆ పోరాట పటిమను కూడా అతను నేర్పించినాడు. పోరాడకుండా సైలెంట్గా ఉన్నా కానీ తప్పే అని నేర్పించినాడు. అర్థమవుతుందా? ఇంకొకటి, సమానంగా ఐకమత్యంగా సమాజంలో ఐకమత్యంగా ఉండాలి. విడివిడిగా వెళ్తే ఏమి సాధించలేము. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండి అందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకెళ్తే ఆ సమస్య తీరుతుంది. ఇలాంటి ఉద్దేశాలు అన్నమాట. ఎక్కువసేపు ఏం లేదు, మీరు సైలెంట్గా అట్లే కూర్చొని చెప్తాను. కొంచెం పైకి మళ్ళీ వెళ్తాడు. తర్వాత అందరూ పైకి ఎక్కి మళ్ళీ ఆయన తీసుకురా. ఆయన తీసుకురా.